భూగర్భ జలాల పెంపునకు వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఉపాధి హామీ పనుల్లో భాగంగా కందకాలు తవ్వడం అభినందనీయమని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. అల్లూరు జిల్లా అరకులోయ పర్యటనలో భాగంగా నాగబాబు చంపి గ్రామం జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడిన ఆయన వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతంలో భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని నాగబాబు తెలిపారు. కందకాల తవ్వకాలతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. యూజువల్గా హిల్ ఏరియాలో వచ్చే వర్షపాతం అలా డౌన్కి వెళ్ళిపోయేది కొంత వరకు భూమికి ఇంకుద్దు, కానీ భూమిలో మిగతాంతా అటు వాగుల్లో వంకల్లో కలిసిపోయి, నదుల్లో కలిసిపోయి, సముద్రంలో కలిసిపోతుంది. యాక్చువల్గా ఈ కొండల్లో చాలా సారవంతమైనటువంటి మట్టి కానీ సారవంతమైన నేలలు, ఈ నేలకి వాటర్ కలిస్తే ఎంతో బాగుంటుంది. సో దాన్ని కాన్సెప్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కాన్సెప్ట్ని మన స్టేట్ గవర్నమెంట్ అరకు పార్లమెంటు పరిధిలో చేశారు. 20,60,000 స్ట్రాగర్డ్ ట్రెంచెస్ అంటారు వీటిని, అంటే కందకాలు అంటారు అన్నమాట తెలుగులో. సో ఒక్కొక్కటి ఒక 5 మీటర్ల పొడుగు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు. సో వచ్చిన వర్షం వచ్చినట్టే ఇంకిపోతుంది. ఈ గ్యాపుల్లో ఎక్కడైతే ఈ స్టాగర్డ్ ట్రెంచెస్ పెట్టారో ఈ గ్యాపుల్లో మంచి మంచి వృక్షాలు వేసుకొని ఎన్విరాన్మెంట్ ఇంకా ఉపయోగపడే విధంగా ఎన్నో చేయొచ్చు. సో నిజంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను, ఈ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ.